గుడ్ మార్నింగ్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ మనకి ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఎంటైర్ క్వాంట్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఇదే. సో మనకి దీంట్లో ఏంటంటే కనుక ఎపిసోడ్ 1 లో ఒక డే చెప్తాను. కాకపోతే ఏంటంటే దానికన్నా ముందర మీరు చేయవలసిన పని ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ ఏమైతే చెప్పామో అవన్నీ టెక్నిక్స్ ఒకసారి చూడండి. దాంతో పాటు మనకి ఏంటంటే %2 ఒకటి, %3 ఒకటి చూసిన తర్వాత ఈ టాపిక్ మీకు బాగా క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ రెండు చూసిన తర్వాత మాత్రమే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఆ రెండు వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అవి చూసిన తర్వాత మాత్రమే ఇవి ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు డే ఇచ్చినట్టు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఈ డేటా ఇస్తాడు కదండి, ఇది కానీ కింద ఒక్కోసారి మనకి నోట్ అని ఇస్తాడండి, కొన్ని వాల్యుబుల్ పాయింట్స్. ఆ రెండు చూసి ఫస్ట్ ఈ సమ్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలో చూసిన తర్వాత మాత్రమే చేయండి. దీనికి ముందర మామూలుగా ప్రాసెస్ ఎలా చేయాలి, షార్ట్ కట్ ఎలా చేయాలి, షార్ట్ కట్ లో ఇంకా తగ్గించి ఎలా చేయాలి మొత్తం చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్. ఆ షర్ట్స్ లో 2 రకాలు ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి, లెనిన్ షర్ట్స్ ఇచ్చాడు, రెండోది కాటన్ షర్ట్స్ ఇచ్చాడు. సోల్డ్ బై 6 డిఫరెంట్ స్టోర్స్ అని చెప్పాడు ఇన్ 2025 అని చెప్పాడు. అంటే ఇచ్చిన డేటా ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే కనుక ఏబిసిడి అనే అది స్టోర్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్టోర్స్ లో ఉన్న దాంట్లో మళ్ళీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, రేషియోలు ఇచ్చాడు. ఆ రేషియోలు ఇచ్చిన తర్వాత మనకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎంతో చెప్పేశాడు. ఎంత అండి, 84,000. సో ముందర ఇది ప్రాసెస్ ఎలా చేయాలో, షార్ట్ కట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇదేంటమ్మా, పై చార్ట్ ప్లస్ టాబులర్ ఫామ్ కల్పించిన సమ్. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మేము ఇందాక ఇచ్చిన పై చార్ట్ ని ఎలా సింప్లిఫై చేసాం, ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది ఇందాక ఇచ్చిన రేషియో. అంటే ప్రాసెస్ కోసం ఇవన్నీ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఏంటంటే ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూ ఎంత ఉందండి, 84,000 ఉంది. ఇప్పుడు ఇన్ కేసు మనకి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ అనే దాంట్లో కాటన్ షర్ట్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఏ అనే స్టోర్స్ లో కాటన్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి. అప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మనకి మొత్తం వాల్యూ ఎంత ఉందండి, 84,000. సో మొత్తం ఎంత ఉన్నాయో అవి రాసుకోండి ఇంటూ తర్వాత ఏ అనే స్టోర్ లో ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 16% ఉంది కాబట్టి 16/100. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక మళ్ళీ అడిగింది ఏంటి, కాటన్ షర్ట్స్. కాటన్ షర్ట్స్ అంటే రేషియో చూడండి 7:5 ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే కాటన్ షర్ట్స్ 5 పార్ట్స్ కాబట్టి 5 వేసుకోండి. టోటల్ పార్ట్స్ ఎంత అండి, 7 + 5 12 అండి. చూడండి ఒకసారి. సో 84,000 ఎందుకు వేసాం, మొత్తం ఉన్న షర్ట్స్ ఏంటంటే 84,000 కాబట్టి 16/100 ఎందుకు వేసామంటే కనుక ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి టోటల్ షర్ట్స్ ఎంత ఉన్నాయి ఏ అనే స్టోర్ లో 16% కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే 5/12 ఎలా వేసాం, మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఏమడిగాడు, కాటన్ షర్ట్స్ ఎంత ఇచ్చాడంటే 5 పార్ట్స్ కాబట్టి అది వేసాం. /12 ఎందుకు వేసామంటే 2 కలిపి /12 కాబట్టి. ఇది ప్రాసెస్ అయితే కనుక దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం చూడండి ఒకసారి. దీన్ని ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడిగినా అలాగే చేస్తాం. ఇప్పుడు ఇన్ కేసు ఇదే సమ్ లో మనకి అన్ని స్టోర్స్ లో కలిపి కాటన్ షర్ట్స్ ఎన్ని అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి దాంట్లోనూ కూడా ఎలా చేసుకుంటా వెళ్తే కనుక సమ్ చాలా పెద్దదైపోద్ది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 1 అండి, అంటే ప్రాసెస్ అయితే ఇలా చేస్తాం. రెండోది ఇంత అవసరం లేదు అనుకుంటే కనుక దీన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి ఎలాగంటే ఇప్పుడు మనకి అక్కడ ఇచ్చిన వాల్యూ ఎంతమ్మా, 84,000. అది ఎప్పుడు ఎంత అంటే 100% కదా. దాంట్లో మనకి 10% ఎంత అండి, 8,400. అది ఎంత, 10%. తర్వాత 840 ఎంత, 1%. సో ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే కనుక మొత్తం ఇచ్చిన వాల్యూ 100%, మనకు కావాల్సింది ఎంత 10%, 1% క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ 1% డేటా మన దగ్గర ఉంది కదండి, 840 తీసుకోండి ఇంటూ తర్వాత మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అంటే పర్సెంటేజ్ 16% కాబట్టి 1% ఏమో 840, 16% కావాలంటే ఏం చేస్తాం, సింపుల్ గా మనకి ఇంటూ 16 తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కావాల్సిన వాల్యూ ఎంత మనకి 5/12. చూడండి ఈ రెండింటికి కొంచెం స్టెప్స్ లో వేరియేషన్ ఉంది. సో ఎందుకంటే కనుక ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఉన్న డినామినేటర్ కన్ఫర్మ్ గా కట్ అయిపోద్ది అంటే 100% కట్ అవ్వాలి, లేదంటే కనుక సమ్స్ మనకు రావు. రీజన్ ఏంటి, ఇక్కడ మన షర్ట్స్ ఏమీ 0.25, 0.3 అలా ఉండవు కదండి, ఎగ్జాక్ట్ గా కట్ అయిపోతుంది కాబట్టి ఇది ప్రాసెస్. ఇలా మనం ఏంటంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేసాం. సో ఈ రెండు ప్రాసెస్ లో కూడా మనం సమ్ చేయమంటే ఇంకా సింపుల్ గా చేస్తాం. దానికన్నా ముందర మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కలిపి కాటన్ షర్ట్స్ ఎన్ని అడిగాడు అనుకోండి, ఇక్కడ 6 ఉన్నాయండి. అంటే మనం 6 డేటా చేసుకుంటే మాత్రమే ఆ వాల్యూ కనిపెట్టగలం. అప్పుడు మనకి సమ్ చాలా కష్టమైపోద్ది కదండి, సమ్ చేయడం చాలా చాలా పెద్దదైపోద్ది. సో దానికి ముందర మీరు ఏంటంటే కనుక ఇలా ఒకటి ప్రాసెస్ లో ఎలా నేర్చుకోవచ్చు, రెండోది ఏంటంటే కనుక షార్ట్ కట్ లో ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇది మీకు చాలా ఈజీగా చేయొచ్చండి. అది ఎలాగంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీకు ఒకవేళ అర్థం అయిపోతే కనుక ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇది మొత్తం క్లారిటీగా వినండి, చాలా ఈజీ కూడా. ఇక్కడ మనకి ఏంటంటే షర్ట్స్ అన్ని మొత్తం ఎంత ఉన్నాయమ్మా, 100% ఉన్నాయి. సో 100% ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు వాల్యూ ఇచ్చాడు కదండి, ఎంత ఇచ్చాడు ఇక్కడ 16% ఇచ్చాడు. రెండోది 22% ఇచ్చాడు, నెక్స్ట్ 8, నెక్స్ట్ 12, నెక్స్ట్ 28, తర్వాత 14 ఇచ్చాడు కదా. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుంది,
100% వస్తుంది. ఆ తర్వాత మనకి ఇచ్చిన రేషియోలు ఉన్నాయి కదండి, దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట అండి. అది ఎలాగంటే కొన్ని డైరెక్ట్ గా కట్ అయిపోతాయి. డైరెక్ట్ గా కట్ అయిపోవడం అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎంత ఇచ్చాడు అమ్మా 22% ఇచ్చాడు. ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 5:6 ఇచ్చాడు. అంటే 5:6 అన్నప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఎంత అండి మనకి 5, అంటే మనకి దీని అర్థం ఏంటంటే 22% ఈజ్ ఈక్వల్ టు 11. అంటే 22% ఈజ్ ఈక్వల్ టు 11 అన్నాడంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది మనకి 2% అవుద్ది. అంటే సింపుల్ గా మనకి ఇది క్యాలిక్యులేట్ చేసే విధానం ఏంటంటే ఇప్పుడు మనకి బి అనే దాంట్లో 22% ఉంది కదండి, పక్క నుంచి రేషియో ఎంత అండి 5:6. ఆ 5:6 అన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ 5ని 6ని యాడ్ చేసేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 11. 11కి 22% అంటే ఒకదానికి 2% అవుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ 2% కాబట్టి సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఇదేమో 10% అని తీసేసుకోవచ్చు, ఇదేమో మనకి 12% అని తీసుకోవచ్చు. అయిపోయింది అంతే. సో కలిపితే సరిపోయింది కదా 22%. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే కనుక ఇలా కొన్ని కట్ అవుతాయి, కొన్ని కట్ అవ్వవు. అందుకే కట్ అవ్వలేని సమస్య చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ చూడండి అమ్మా, ఈ కూడా డైరెక్ట్ గా కట్ అయిపోతున్నారు మనకి. ఈ డైరెక్ట్ కట్ అవడం అంటే దాని అర్థం ఏంటి, పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు మనకి 28% ఇచ్చాడు. తర్వాత ఇచ్చిన రేషియో ఎంత అంటే 4:3 ఇచ్చాడండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని కూడా ఈజీ కట్ చేయొచ్చు. 4 + 3 7. 7కి 28% అంటే ఒకదానికి 4% అవుతుంది. ఒక్కోదానికి 4% కాబట్టి 4 × 4 ఏమో 16%, 3 × 4 ఏమో 12%. అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని కట్ అయిపోయి ఉంటాయి, కొన్ని కట్ అవ్వలేని కూడా ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ సమ్ లో అయితే కనుక ఇక్కడ చూడండి 7 + 5 ఎంత అంటే 12. 12కి 16% ఇచ్చాడు అంటే కట్ అవ్వదు. తర్వాత 3 + 2 ఎంత అంటే 5. 5కి 8 అయితే డైరెక్ట్ కట్ అవుతుంది. ఇక్కడ 10% ఉన్నా 15% ఉన్నా కట్ అవుద్ది. తర్వాత 5 + 3 ఎంత అంటే 12% కాబట్టి ఇక్కడ కట్ అవ్వదు. తర్వాత ఇది అయిపోయింది కదండి, 7 + 3 ఎంత 10 కాబట్టి ఇక్కడ కూడా కట్ అవ్వదు. అంటే జనరల్ గా మనం ఏంటంటే కనుక ఇక్కడ ఇచ్చిన 6 లో ఇక్కడ మనకి 2 డైరెక్ట్ గా కట్ అయిపోతున్నాయి. కాకపోతే మిగతా ఏదైతే 6, 4 ఉన్నాయో అవి కూడా మనం కట్ చేస్తాం. అది ఎలా కట్ చేస్తాం అంటే చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఏ అనే దాంట్లో ఫస్ట్ మనకి ఇచ్చిన ఏ అని కాదు, ఫస్ట్ సి చేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు సి ఉంది కదండి, సికి ఇచ్చిన వాల్యూస్ ఎంత అంటే 8%, రేషియో ఎంత మనకి 3:2. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక ఈ రెండు యాడ్ చేయండి. సో 5కి 8% అంటే ఒకదానికి ఎంత వస్తుంది అంటే కనుక మనం చేయవలసింది ఎంతమ్మా 8/5. 8/5 అంటే దాని ఆన్సర్ ఎంత 1.6% వచ్చింది. అంటే డైరెక్ట్ కట్ అవ్వవచ్చు కానీ ఇండైరెక్ట్ కట్ అవుతుంది కదండి. ఎందుకంటే కనుక మనకి 8లో 5 ఏమో 1 టైం పోతుంది, ఆ తర్వాత ఏమో 30 వస్తుంది, ఆ పాయింట్ పెట్టుకున్న 6 అంటే ఒక్కొక్క దానికి 1.6% వచ్చింది. ఇంకా మనకి ఈజీ కదా, ఒక్కొక్క దానికి 1.6% అంటే 3 పార్ట్స్కి ఎంత అండి 4.8%, 2 పార్ట్స్కి ఎంత 3.2% అంటే కంప్లీట్ అయిపోయింది. అంటే మనం కట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే కనుక దీన్ని కట్ చేద్దాం చూడండి. దీన్ని కట్ చేసినప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా 12% ఇచ్చాడు. 12%కి వాడు ఇచ్చిన రేషియో ఎంత అంటే 5:3. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే కనుక 5ని 3 యాడ్ చేస్తేనేమో 8, 8కి 12 ఇచ్చాడు కదండి /8. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 12 లో మనకి 8 ఎంత టైమ్స్ పోతే 1 టైం పోతుంది. ఆ తర్వాత ఇంకెంత మిగిలిపోయింది మనకి 4 మిగిలిపోయిందని 40 కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 1.5 టైమ్స్, అదే 1.5%. అంటే మనం 1.5% ఒక్కో పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ 5 అని తీసుకునేది ఎంత తీసుకుంటాం, ఇక్కడ 5 ఇంటూ ఇది ఎంత అంటే 7.5%, ఆ తర్వాత 3 × 1.5 ఎంత అంటే 4.5% అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎఫ్ ఉంది కదండి, ఎఫ్ని ఎలా కట్ చేస్తామంటే ఇక్కడ 14% ఉందండి. ఈ 14%కి ఇచ్చిన రేషియో ఎంత అంటే కనుక 7:3 ఇచ్చాడండి. సో 7ని 3ని కలిపితే ఎంత మనకి 10. అంటే ఒక్కొక్క దానికి ఎంత వచ్చిందంటే కనుక 1.4% వచ్చిందండి. ఆ 1.4 అంటే కనుక 7 × 1.4 ఎంత మనకి 7 × 1 7. ఆ తర్వాత ఏంటంటే 7 × 0.5 అంటే 2.8 కదండి. సో యాడ్ చేస్తే ఎంత అంటే 9.8. లేకపోతే మీరు డైరెక్ట్ గా కూడా చేసేయచ్చండి. సో నెక్స్ట్ ఏంటంటే 3 × 1.4 ఎంత అంటే 4.2%. ఇదండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఇచ్చిన 6 లో డైరెక్ట్ గా అయితే 2 కట్ అయిపోయినాయి. సో బీలో ఎలా ఇచ్చాడు మనకి 22% ఇచ్చాడు, 5:6 ఇచ్చాడు, 10%, 12% వచ్చింది. తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక ఈ 7కి 28% అంటే ఒకదానికి 4 వచ్చింది కదండి. 4 × 4 16%, 3 × 4 ఏమో 12%. అవి కట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది వల్ల దేనికి వచ్చిందంటే 3 చూడండి. 3 చూసినప్పుడు ఇక్కడ సి ఎంత అంటే 8%, 3.200, సారీ 3:200. సో 8%కి 5 అయితే కనుక ఒకదానికి 1.6 వస్తుంది. అంటే 3 × 1.6 ఎంత అంటే 4.8, తర్వాత 2 × 1.6 ఎంత అంటే 3.2. నెక్స్ట్ డి వాల్యూ ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 12 వచ్చింది కదండి. ఆ 12కి 5:3 ఇచ్చాడు. సో ఈ 12/8 ఎంత అంటే 1.5. సో 5 × 1.5, 3 × 1.5. ఇంకా లాస్ట్ ఎంత చూడండి ఒకసారి. ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 14% ఇచ్చాడు. 14% /10 అంటే 1.4 వచ్చింది. 7 × 1.4, 3 × 1.4.
చాలా మంది చేసే ఇంకో మిస్టేక్స్ ఏంటంటే, నేను చాలా మంది డిఎల్ చూస్తున్నప్పుడు ఏం చేస్తాను, మొత్తం వాల్యూస్ అని కనిపెట్టేస్తున్నారండి. అవసరం లేదు. సో దీనికి ఎలా ఈజీగా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇంకా దీంట్లో మనకి ఒక్క వాల్యూ మాత్రం కనిపెట్టలేకపోయాం. ఆ వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ఎంత మనకి 16%. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత మనకి 12 ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ 16 లో 12 టైమ్స్ పోతుంది మనకి. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు అనుకోండి. ఇంకా సింప్లిఫై చేస్తే ఎంత అండి 4/3 వస్తుంది. 4/3 అనేది లేకపోతే కనుక 1/3 అని వస్తుంది కదండి. ఇలా ఉంచుకోండి, దానికి అవసరమైనప్పుడు నేను చెప్తాను. అది ఇది ఒకటే కొంచెం కట్ అవ్వదు, మిగతా అన్ని చాలా ఈజీగా కట్ అవుతాయి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ వాల్యూస్ ని కనిపెట్టాం అంతే. ఇక్కడ మనం ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే అసలు మనం వాల్యూస్ ని కనిపెట్టవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గానే సమ్ చేసేయచ్చు. అది ఎలాగంటే కనుక ఇప్పుడు ఫస్ట్ ఒక సమ్ చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మాత్రం ఇది ఒకసారి 1-2 సార్లు చూసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్, ఇది షార్ట్ కట్. మనం నేర్చుకుంది ఏంటంటే డైరెక్ట్ మనం పర్సంటేజ్ లో సమ్ చేసేస్తాం అన్నమాట. ఆ పర్సంటేజ్ సమ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్ సోల్డ్ బై ది డి అండ్ ఈ టుగెదర్ అండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ కాటన్ షర్ట్స్ సోల్డ్ బై ది సేమ్ స్టోర్స్ టుగెదర్ అని చెప్పాడు. ఇప్పుడు జనరల్ గా మనం కనిపెట్టింది ఇదే కదండి. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే కనుక డి అనే దాంట్లోను ఈ అనే దాంట్లోను లెనిన్ షర్ట్స్ కి కాటన్ షర్ట్స్ కి డిఫరెన్స్ అడిగాడు. కాకపోతే అక్కడ దానికన్నా ముందర ఏం అడిగాడమ్మా, ఇక్కడ యావరేజ్ అడిగాడు, ఇక్కడ కూడా యావరేజ్ అడిగాడు. ఈ సమ్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి డీని ఈని కనిపెట్టారు చూడండి ఒకసారి. డి రెడీగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ అయితే డైరెక్ట్ గా ముందరే కట్ అయిపోయింది మనకి. సో ఆ వాల్యూస్ ప్రకారం చేయాలంటే కనుక ఇక్కడ ఆ సమ్ని ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో డి అనే దాంట్లో చేద్దాం చూడండి ఒకసారి. డి అనే దాంట్లో లెనిన్ షర్ట్స్ కాటన్ షర్ట్స్ చూడమ్మా. డీకి ఎంత ఇచ్చాడమ్మా, ఇక్కడ 12% ఇచ్చాడు. ఇందాక డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. 12%/8. 12%/8 అంటే ఒక్కొక్క దానికి ఎంత వస్తుంది అంటే 1.5% వస్తుంది. సో 1.5% వచ్చిన తర్వాత డీలో సింపుల్ గా మీరు ఏం చేస్తారు, 5 × 1.5. 5 × 1.5 అంత 7.5%. అదే నెక్స్ట్ ఇంకోటి అంటే మీరు డైరెక్ట్ గా తీసేయచ్చు, లేదంటే కనుక 3 × 1.5 అని కూడా తీసుకోవచ్చు. ఎంత అండి 4.5%. సరిపోయింది కదండి. సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఏం కనిపెట్టమన్నాడు మనల్ని, ఈ కనిపెట్టమన్నాడు అండి. కొంతమంది డౌట్ ఏంటంటే యావరేజ్ అన్నాడు కదా, చివరిలో చేద్దాం. ఇప్పుడు ఈ అనే దాంట్లో చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా, ఇక్కడ 28% ఇచ్చాడు. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసుకోండి ఒకసారి. 28% కి ఎంత ఇచ్చాడమ్మా, 7 ఇచ్చాడు. అంటే ఒక్కొక్క దానికి 4% అవుతుంది కదా. ఒక్కొక్కదానికి 4% అంటే ఫస్ట్ ఎంత అండి 4 × 4 ఎంత అంటే 16%. నెక్స్ట్ ఎంత అంటే కనుక 3 × 4 ఎంత అంటే 12%. అయిపోయింది సమ్. చూడండి ఇక్కడ మనం మొత్తం సమ్ అంతా పర్సెంట్ లో మార్చాం. ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి. 1% ఎంత అంటే దీంట్లో 840. ఎలా వచ్చిందమ్మా మనకి అది. సో 100% ఎంత 84,000. 10% అంటే 0 తీయండి, 1% అంటే కనుక 2 జీరోస్ తీసాం. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే కనుక ఇక్కడ మనకు అడిగినవి కూడా రెడీగానే ఉన్నాయి. కాకపోతే వాడు ఇచ్చింది ఏంటో చదవండి ఒకసారి. ఫైండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్. అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్ అంటే ఈ రెండు, దీనికి యావరేజ్ కావాలంటున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ఈ రెండింటికి కూడా యావరేజ్ కావాలంటున్నాడు. ఒక దాని నుంచి కూడా తీయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం చూడండి. మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు, ఆ 16 ని 7.5 ని యాడ్ చేస్తారు. యావరేజ్ అన్నాడు కాబట్టి బై 2 వేస్తారు. తర్వాత రెండో దాంట్లో కూడా మళ్ళీ ఏం చేస్తాం, 12 ని 4.5 ని మళ్ళీ యాడ్ చేస్తారు. మళ్ళీ దానికి బై 2 వేస్తారు. అంటే ఎలాగంటే ఇప్పుడు 16 ఇది యాడ్ చేసాం అనుకోండి 23.5% వస్తుంది. సో బై 2 వేయండి మైనస్. తర్వాత నెక్స్ట్ ఎంత ఇది, ఈ రెండు యాడ్ చేస్తారు కదండి. ఇది ఎంత వస్తుంది 16.5%/2 వస్తుంది. దీనికి ఒక యావరేజ్ వస్తుంది. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 23.5 అన్నాడు కదండి, అంటే 11.75 వస్తుంది. ఆ పక్కన కూడా మనం మళ్ళీ చేసినప్పుడు ఎంత వస్తుంది 8.25 వస్తుంది. ఒక దాంట్లో నుంచి ఒకటి ఇవన్నీ చేయక్కర్లేదు. సింపుల్ గా మీరు కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం కామన్ తీసుకున్నాం అనుకోండి. 23.5 నుంచి ఎంత మనకి 16.5 ని తీసేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 7%/2. సో ఆన్సర్ ఎంత 3.5%. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు షర్ట్స్ కి యావరేజ్ అడిగాడు, ఈ రెండు షర్ట్స్ కి యావరేజ్ అడిగాడు, ఒకదానికి ఒకటి డిఫరెన్స్ అడిగాడు. అప్పుడు మనం సింపుల్ గా ఏం చేసాం, ఈ రెండు కనిపెట్టాం బై 2 వేసాం, ఈ రెండు కనిపెట్టాం బై 2 వేసాం. సో ఎంత వచ్చింది 7% వచ్చింది. బై 2 వేస్తే కనుక 3.4% వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ 1% ఎంత ఉందో మన దగ్గర రెడీగా 840 ఉంది కదండి. 840 × 3.5. సో ఈ సమ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ 0 పోయింది అనుకోండి 84 × 35. సో మనకి ఇక్కడ యూనిటీ సీట్ లో గేమ్ ఆడడానికి ఏం లేదండి, ఎందుకంటే 8 × 4 అన్నిటికీ 0 ఉంది కాబట్టి మనం సమ్ చేయలేం. అప్పుడు సింపుల్ గా మనకి ఏం చేస్తామంటే కనుక 84 ని సగం చేయండి. 84 ని సగం చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంటే 72. 35 ని డబుల్ చేయండి, వచ్చే ఆన్సర్ ఎంతంటే 70. మనం ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ 1లో నేర్చుకున్నాం కాబట్టి 72 ×
సారీ 42 ఇంటూ 7. 42 ఇంటూ 7 ఎంత మనకి ఇక్కడ? ఇది ఒక 280. 280కి 14 కలిపితే ఎంత అంటే 294. సో ఆన్సర్ ఏంటంటే సి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. వీళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే మొత్తం అంతా పర్సెంటేజ్ లో మార్చుకుని సమ్ చేసాం. కాకపోతే ఏంటంటే చివరిలో కొంతమంది డౌట్ ఏంటి 3.5% వచ్చింది కదండి. తర్వాత ఏం చేసామంటే 1% ఈక్వల్ టు 840 కాబట్టి 840 వేసాం, 3.5 కాబట్టి ఇంటూ 3.5 వేసాం. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేసామంటే ఆ జీరో పోవాలంటే కనుక అక్కడ పాయింట్ పోయిందండి. జీరో పోయింది, పాయింట్ పోయింది. తర్వాత ఏం చేశారు 84లో సెకండ్ ఎంత అండి 42, తర్వాత 35లో డబుల్ చేస్తేనేమో 70 వచ్చింది. అంత మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్. ఓకేనా? మనం చేసింది షార్ట్ కట్. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇలా కూడా చేయట్లేదండి, ఇంకా సింప్లిఫై చేసేయచ్చు. అది ఎలాగంటే కనుక చూడండి ఇదే సమ్ కదండి. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి ఎందాక సేమ్ ఏంటంటే డీలోను ఈలోను కలిపి డిఫరెన్స్ అడిగాడు కదండి. మీరు మొత్తం ఏం చేస్తారంటే సమ్ అంతా చేయలేకుండా ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి. ఇది ఎంత అండి మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి డైరెక్ట్ గా కూడా చేసేచ్చండి. అదేంటంటే మనం అడిగింది ఏంటి యావరేజ్ అనేది చివరిలో చేద్దాం. డిఫరెన్స్ కావాలి కదండి మనకి. డిఫరెన్స్ కావాలంటే కనుక ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండింటిలో చూడండి ఇక్కడ ఇది 5 ఉంది, ఇది 3 పార్ట్స్ ఉంది. అంటే మనకి ఎంత 5 - 3 ఎంత అంటే 2 పార్ట్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే 12% బై 8 అంటే ఒకదానికి 1.5% వచ్చింది కదండి. సింపుల్ గా మీరు ఏం చేయొచ్చండి మొత్తం సమ్ అంతా చేయలేకుండా ఇక్కడ 5 పార్ట్స్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంది కదండి. అంటే 2 పార్ట్స్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఎవరు డామినేట్ చేస్తున్నారు? లెనిన్ షర్ట్స్ డామినేట్ చేస్తుంది కాబట్టి 5 లోంచి ఈ 3 తీసేయండి. ఆన్సర్ 2. ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడేమో 2 పార్ట్స్ ఉంది కదండి. ఒక్కొక్క పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఒక్కొక్క పార్ట్ 1.5 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 3% ఉంటుందండి. ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1% సారీ ఒక్కొక్క పార్ట్ 1.5% వచ్చింది. ఇక్కడ 5 పార్ట్స్ మీరు మామూలుగా ఇందాకైతే ఏం చేసాం మనం 5 ఇంటూ ఇచ్చేసాం, తర్వాత 3 ఇంటూ వచ్చేసాం. అవి ఏం అవసరం లేకుండా సింపుల్ గా మీరు ఏంటంటే 5 లోంచి 3 తీసేయండి. ఒక్కోదానికి ఎంత 2 వస్తుంది. ఆ 1% ఎంత వచ్చింది? 1 పార్ట్ ఎంత వచ్చింది? 1.5 కాబట్టి 2 దానికి ఎంత వస్తుంది అంటే 3% వస్తుంది. డైరెక్ట్ తీసేసుకోండి, ఇంకా సమ్ చేయగల. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 28% అన్నాడు కదండి. 28% బై 7. సో ఒక్కొక్క దానికి ఎంత అంటే 4%. ఆ 4% ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చింది మనకి 4% వచ్చింది కదా. ఇది చూడండి ఇది 4, ఇదేమో 3. 4లో 3 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత 1. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 4% అయిపోయింది. సో సింపుల్ గా మనం అడిగింది యావరేజ్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసేయండి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటమ్మా డిఫరెన్స్ వచ్చినాయి. ఈ డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే కనుక కొంతమంది డౌట్ అయినా డిఫరెన్స్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం ఇచ్చింది ఏంటి దీంట్లో దీని డిఫరెన్స్, దీంట్లో దీని డిఫరెన్స్ మొత్తం కలిపితే ఎంత వచ్చింది 7% వచ్చింది. ఇందాక మనం ఏం చేసామంటే 7/2 వేయాలి. 7/2 ఎందుకు వేసాం మనం? అక్కడ 100% కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ 1% ఎంత ఉందండి 840 అంతే. సో సింపుల్ గా దీంట్లో ఏం సరిపోతుంది మనకి 410. సో 41 ఇంటూ 7 ఎంత? 41 ఇంటూ 7 ఎంత అంటే కనుక ఎందాక నేర్చుకున్నాం కదా. ఇది ఒక 280, దానికి ఒక సారీ ఇది 420 అండి. 2 టైమ్స్ అంటే 420 కదా. సో 42 ఇంటూ 7 280కి 14 కలపండి 2940 అయిపోయింది అంతే. చూడండి ఒక్కసారి చూడండి ఇక్కడ మనం కనుక ఈ సమ్ ఇలా నేర్చుకోకుండా పర్సెంటేజ్లో నేర్చుకోకుండా ఇలా చేస్తే కనుక చాలా టైం పడుతుందండి. ఫస్ట్ ఇలా చేస్తే కనుక ఈ సమ్ చాలా పెద్దది అయిపోద్ది. నెక్స్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే కొంచెం షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఆ తర్వాత దానికన్నా ఈజీ ఏంటంటే చూడండి ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం షార్ట్ కట్ లో చేసాం కానీ పెద్ద ప్రాసెస్ చేసాం కొంచెం. ఆ తర్వాత లాస్ట్ చూడండి ఎంత ఈజీగా ఉందో. నేను అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ 2 చేస్తే సరిపోద్దండి అంతే అయిపోయింది. సో ఇది ఎంత ఈజీగా చేయొచ్చు. ఓకేనండి చెప్పాను కదా. ఒకసారి అర్థం అయిపోతే కానీ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ ముందుకు చూసుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది రెస్పెక్ట్ రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ షర్ట్స్. ఇక్కడ ఎప్పుడైనా షర్ట్స్ అన్నప్పుడు ఏంటి రెండే ఉన్నాయి కాబట్టి లెనిన్ అండ్ కాటన్ షర్ట్స్ బోత్ సోల్డ్ బై ది సై అండ్ లెనిన్ షర్ట్స్ సోల్డ్ బై ది స్టోరీ అప్ అన్నాడు. ఇంకా సింపుల్ గా చేసేచ్చండి. మీరు అసలు 840కి ఏం చేయక్కర్లేదు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ దేంట్లో అడుగుతున్నాడు? సిలో అడుగుతున్నాడు. సిలో టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఏమి ఉన్నాయని మనకి అక్కడ 8% ఉంది కాబట్టి 8 తీసుకోండి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్ సోల్డ్ బై ది స్టోరీ ఎఫ్ అని చెప్పాడు. స్టోరీ ఎఫ్ లో లెనిన్ షర్ట్స్ కావాలంటాడు అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ చేసుకుంటే కనుక ఇక్కడ 14% ఉంది కదమ్మా. 14/10 14/10 ఎంత వచ్చిందమ్మా 1.4 వచ్చింది. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చిందంటే 1.4 వచ్చింది. సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని 7 ఇంటూ 1.4 అని రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 7 ఇంటూ 1.4 అని తీసుకోండి అంతే. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి 14% అంటే 14 7 + 3 ఎంత అంటే 10 అంటే ఒక్కొక్క దానికి ఎంత వచ్చిందంటే కనుక 1.4 వచ్చింది. ఇది మీ పర్సెంటేజ్ రాయట్లేదు ఎందుకంటే 2% కాబట్టి. ఇప్పుడు సింపుల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 8:2
7 into 1.4 ఎంత అంటే 7 into 1 7. మీరు డైరెక్ట్ చేసేయచ్చండి. 14 into 7 ఎంత, 14 into 7 ఎంత, 98. కాకపోతే పాయింట్ ఉంది కాబట్టి 9.8. మనకి ఎప్పుడు సమ్ ఎలా ఉండకూడదు కాబట్టి ఆ పాయింట్ పోగొట్టాలి కదండి రేషియోలో. అంటే మనం ఏం చేస్తాం, 80:98. 80:98 అన్నా 80:98 అంటే కనుక మనం దీంట్లో 2 టేబుల్ పోతే కనుక సో ఆన్సర్ ఎంత, 40:49 అంతే, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదే సమ్ ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. ఆ సింప్లిఫై ఏంటంటే కనుక ఫస్ట్ ఇదే క్వశ్చన్ లో మళ్ళీ చేస్తే ఫస్ట్ 8% అన్నాడు కాబట్టి 8 అని రాసేయండి. తర్వాత ఈస్ట్ డైరెక్ట్ గా ఇలా కూడా తీసేసుకొచ్చాను మనం. ఎలాగంటే కనుక ఇక్కడ చూడండి 14/10 ఇవన్నీ రాశారు కదండి, డైరెక్ట్ గా ఇక్కడ కూడా అలా తీసుకొచ్చండి. 14/10 ఇంటూ 7. చూడండి రెండు సేమ్ సమ్సే. సో ఆ తర్వాత ఏంటంటే ఈ 0 వైపు వచ్చింది అనుకోండి, 80:98. 80:98 చాలా మంది ఏం చేస్తారు, మళ్ళీ కొట్టకండి అయ్యింది, డైరెక్ట్ గా పక్కన ఇచ్చేసాడు కదా. సో దీంట్లో 2 టేబుల్ పోతుంది కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే ఇది. చూసారమ్మా, ఇక్కడ మనం ఇచ్చేసిన కూడా షార్ట్ కట్. సో ఆ షార్ట్ కట్ కన్నా బెటర్ గా ఏంటంటే కనుక ఇది ఇంకా స్పీడ్ గా ఒక స్టెప్ అని చేస్తాం అంతే. సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ది సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై ది స్టోరీ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సెంట్రల్ యాంగిల్ అంటే మనం ఏం చేయక్కర్లేదు, అక్కడ ఉన్న పర్సంటేజ్ వాల్యూని మీరు 3.6 degrees తోటి మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మనకి పర్సంటేజ్ ఇప్పుడు 100 ఉంటుంది కదండి, దానికి మనకుగా ఎంత ఉంటుంది, 360 degrees ఉంటుంది. అంటే 100% ని ఏం చేస్తే మనకి 360 degrees వస్తుంది అంటే ఇంటూ 3.6. అంటే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, షర్ట్స్ అడిగాడు, దేంట్లో అడిగాడు, ఈలో అడిగాడు. ఈలో షర్ట్స్ ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి. ఈలో షర్ట్స్ అంటే 28. సింపుల్ గా మీరు చేయవలసింది ఏంటంటే కనుక 28 into 3.6. ఇక్కడ పాయింట్లు మీరు పెద్ద కష్టపడక్కలేదు, ఎందుకంటే అన్నిటికి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి దాని ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే కనుక అంటే చాలా విధాలుగా చేయొచ్చు ఇదే సమ్ని మీరు. ఎలాగంటే కనుక పాయింట్ పక్కన పెట్టండి, ఎందుకంటే అన్నింటిలో ఒకటే పాయింట్ ఉంది కాబట్టి. సో మీరు సింపుల్ గా చేయాలంటే కనుక ఇక్కడ 28 మామూలుగా అయితే 2 మల్టిప్లికేషన్ లో ఒకసారి చేద్దాం చూడండి. ఫస్ట్ ఎంత అండి, 8 into 6 ఎంత అండి, 48. 4 పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి 8 ఉన్నాయి, 2 ఆప్షన్లు కనపడుతున్నాయి మాకు, ఇది కానీ అవ్వచ్చు. చాలా మంది ఏం చేస్తారు, మొత్తం అంతా చేసిన తర్వాత చూడకండి, అక్కడ డైరెక్ట్ గా రెండింటిలో ఆన్సర్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ అని చూడండి, ఇది 2 into 6 ఎంత అంటే 12. ఇది ఎంతమ్మా, 24. 12కి 24 కలిపితే ఎంత, 36. 36 + 4. 36 + 4 చేసినప్పుడు 0 వచ్చింది కదండి. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ టిక్ పెట్టేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ దానికి సమ్ చేయాలన్నా అవసరం కూడా మనకేం లేదండి, అలాగే చేయొచ్చు. లేదంటే కనుక ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే, ఇక 28 ఉంది కదండి, 28/4 చేయండి. 28/4 ఎంత మనకి, 7. ఆ తర్వాత 36 into 4 చేయండి. 36 into 4 ఎంత అంటే మనకి 144. 36 into 4. అప్పుడు ఆల్రెడీ దీని షార్ట్ కట్ ఉంది కదా మనకి. 44 into 7 ఎంత అంటే 44 into 7 = 280కి ఇంకో 28 కలపాలంటే చివరిలో 08 వస్తుంది. వచ్చింది ఆన్సర్ అంతే. అంతేగా మొత్తం అంతా సమ్ చేయక్కల. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాట్ ఈస్ ది సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ వాల్యూ అంతా తీసుకోండి 28. ప్రతిదానికి సెంట్రల్ యాంగిల్ అని అడిగాడంటే కనుక ఇంటూ 3.6 తోటి మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో ఆ మల్టిప్లికేషన్ 2 మెథడ్స్ నేర్చుకున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 6 తో చేయడాలు, 3 తో చేసి కలపడాలు అదొక మెథడ్ ఉంటుంది. 2 లో చేశారనుకోండి, జస్ట్ మనకి ఎక్కడ వరకు అవసరం అక్కడ చూడండి. ఎందుకంటే 8 into 6 ఎంత అంటే చివరిలో 8 వస్తుంది. 8 వచ్చిన ఆన్సర్ 2 ఉన్నాయి. సో 3 అవ్వవు కదండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మనం 0 రాగానే ఆన్సర్ అయిపోయామండి. అలాగా చేయొచ్చు. లేదంటే కనుక దీన్ని by4 పెట్టుకోవటానికి 7 వస్తుంది, దీన్ని ఇంటూ 4 పెట్టుకుంటే 144 వచ్చింది. 144 into 7 చేసినా సరిపోద్ది. మనకు ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ 1లో టెక్నిక్ చెప్పాను, చూడండి ఒకసారి. సో ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పేసాను కదా, చూడండి. లేకపోతే ఒకసారి జస్ట్ మనం చేయవలసింది ఏంటంటే 28 into మీరు ఇప్పుడు 36 చేశాను డైరెక్ట్ గా. దీన్ని ఇంకా చాలా మెథడ్స్ లో చేసుకోవచ్చాను. మనకి ఇక్కడ మధ్యలో ఈవెంట్ డిఫరెన్స్ టెక్నిక్ అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మనకి 32² అంతా చూసుకోండి. ఆ 32² ఎంత మనకి 1024. దాంట్లోంచి మనం 16 తీసేసిన ఆన్సర్ అయిపోద్దండి. సో దీంట్లో 16 తీసేస్తే ఎంత ఆన్సర్. సో యాక్చువల్గా ఏంటంటే 1008 అయిపోయింది. అలా కూడా చేసేయచ్చు. ఈవెంట్ డిఫరెన్స్ టెక్నిక్ కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఎగ్జామ్ చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే 3 ఏమో ఇందాక క్యాలిక్యులేషన్ ఇస్తాడు, 2 ఏమో పర్సంటేజ్ వాల్యూస్ ఇస్తాడు. ఈ పర్సంటేజ్ వాల్యూస్ చూసినప్పుడు ఏంటంటే కనుక మనకి పర్సంటేజ్ లో 2-3 టాపిక్స్ చూసిన తర్వాత మాత్రం చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఒకసారి స్పీడ్ మ్యాథ్స్ లో కూడా చూడండి ఒకసారి. సరే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాటన్ షర్ట్స్ సోల్డ్ బై A and B together అని చెప్పాడు. సో కాటన్ షర్ట్స్ అని అడుగుతున్నాడు, దేంట్లో అడుగుతున్నాడమ్మా, A and B together అని అడిగాడు. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై E అని అడిగాడండి. నెక్స్ట్ ఏంటంటే కనుక దీంట్లో ఇచ్చింది ఏంటమ్మా, షర్ట్స్ ఈలో ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. అంటే ఇదే కదమ్మా రెండోది అడిగింది అది. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ మనకి అప్రాక్సిమేట్ అనే పదం ఉపయోగించలేదు. కాకపోతే
మనం సమ్ అప్రాక్సిమేట్ గానే చేస్తాం. ఎందుకంటే ఈ రెండింటికి అయితే 1% తేడా ఉంది కానీ అంటే అప్రాక్సిమేట్ మరీ దూరంగా చేయకూడదు. ఉందో తప్పించి మిగతా కూడా 2-3% తేడాలో ఉన్నాయి కదండి. అది ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. సేమ్ మనం ఎక్కడ కూడా 814 కానీ అసలు వాల్యూస్ కనిపెట్టి వాల్యూ కూడా తీసుకోవండి. అది ఎలాగంటే సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెడతా చూడండి. 16%కి ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు. 16%కి 12 ఇచ్చాడంటే దాని అర్థం ఏంటమ్మా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక్కొక్క దానికి ఏంటంటే కనుక 1 కామనే, ఆ తర్వాత ఇంకెంత మిగిలిపోయింది మనకి ఇక్కడ, లేకపోతే ఇలా కూడా చేసేయచ్చండి. ఇది అవసరం లేదు. 16 ఇది అంటే కనుక 4/3% వస్తుంది. అంటే ఒక్కొక్క పార్టీకి ఎంత వచ్చిందంటే 4/3% ఉంది. అది తీసేసుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎంత? 5 కదండి. సో 5 ఇంటూ అంటే ఒక్కొక్క పార్టీకి ఎంత వచ్చింది చూడండి ఒకసారి, మళ్ళీ అర్థం అయిపోతే. 16కి 12 అన్నాడు అంటే ఒకదానికి 4/3% వచ్చింది. సో 5 ఇంటూ 4/3% అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 20/3% వచ్చింది. ఓకేనా? తర్వాత రెండో దాన్ని ఎలా కలపాలి? ఇక్కడ అయితే డైరెక్ట్ కట్ అయిపోతుంది కదండి. 5, 6 కలిపితే 11, 11కి 22% అంటే ఒకదానికి 2%. అక్కడ ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 12% వస్తుంది. సో ఇదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి ఒకసారి. ఇంకా లాస్ట్ మనకు అవసరం లేదు. లాస్ట్ డైరెక్ట్ గా మనకి ఇచ్చాడు డినామినేటర్ లో వాల్యూ 28% ఇచ్చాడు. అది ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు ఏం కనిపెట్టాం? కార్టర్ షర్ట్స్ దీంట్లో కనిపెట్టాం, కార్టర్ షర్ట్ దీంట్లో కనిపెట్టాం. ఇక్కడ 840 అసలు మనం యూజ్ చేయం. తర్వాత లాస్ట్ ఏమో 28 ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలండి. ఎందుకంటే కనుక మనకి ఏమన్నాడు? ఏ అండ్ బి టుగెదర్ అనే పదం ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 20/3 ప్లస్ 12 ఈ రెండింటిని యాడ్ చేయాలి కదండి. మీరు మామూలుగా ఎల్సిఎం కడతారో మీ ఇష్టం, లేకపోతే మామూలుగా చేసినా పర్లేదు. ఇప్పుడు ఇది ఎల్సిఎం కట్టే ఏమి చేసినా సరే ఎంత వస్తుందండి మనకి? 56/3 వచ్చింది. దీన్ని రెండు విధాలుగా చేస్తాం. ఎలా చేస్తాం? ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ లో ఏంటంటే 3 కామన్ తీసుకోవాలి. 3 ఎల్సిఎం కి తీసుకుంటే కనుక 20 ప్లస్ 36 అలాగే చేయొచ్చు. లేకపోతే దీన్ని మనం 12 ఎలా రాయొచ్చు? టర్మ్స్ ఆఫ్ 3 లో 36/3 కింద కూడా రాయొచ్చు. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 56/3 వచ్చింది. ఇంకా పైన ఎంత ఉంది చూడండి, డినామినేటర్ ఎంత ఉందని 28 ఉంది కదా. మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇది ఆల్రెడీ మనకి % 3లో చెప్పాను చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. అది బై ఇది ఇంటూ 100 అన్నాడు కాబట్టి ఈ పర్సంటేజ్ ఎంత ఉంది? 56/3 ఇలా రాసుకొచ్చాను, తప్పేం కాదు. ఇక డినామినేటర్లో ఎంత ఉంది మనకి? ఆల్రెడీ 28 ఉంది ఇంటూ 100. ఇక్కడ మనకి డైరెక్ట్ 56 వచ్చింది అనుకోండి, 56 అని వేస్తాం. 56/3 వచ్చింది కాబట్టి డినామినేటర్ 3 వేసుకోండి. సింపుల్ గా దీంట్లో ఎన్నిసార్లు మనకి అక్కడ 2 టైమ్స్ పోద్దండి. ఆ 2 టైమ్స్ పోయిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2/3. ఇది కూడా ఆల్రెడీ వాల్యూ చెప్పాను. 2/3 వాల్యూ ఎంత అంటే 66, 2/3% అయిపోయింది. సో ఇక్కడ మనం ఏంటంటే కనిపెట్టవలసింది ఏంటంటే కనుక ఇక్కడ లేదు అది రావట్లేదు అనిపించింది అనుకోండి. 2 ఇంటూ 100 ఎంత అండి? 200/3. సో ఆల్రెడీ మనకు తెలుసు కదండి. ఈ ఆప్షన్ లో ముందర మనకి 20లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 6 టైమ్స్ పోతుంది. అన్ని 6 తో స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ 20 ఉంది కదా, 20లో మళ్ళీ ఏం సరిపోతుంది? 6. 66 తో స్టార్ట్ అయింది, ఒకటే ఆన్సర్ కాబట్టి డైరెక్ట్ గా పెట్టచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా సింప్లిఫై చేద్దాం చూడండి ఇదే సమ్నే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఫస్ట్ ఏంటంటే కనుక ఇది అడిగాడు, రెండోదేమో ఇది అడిగాడు, తర్వాత ఏమో ఇది అడిగాడు. అంటే డినామినేటర్లో ఇది ఉంటుంది, న్యూమరేటర్ రెండు కలపమన్నాడు. సింపుల్ గా మీరు ఏం చేశారు? 16కి ఎంత? ఇక్కడ మనం 12 తీసుకున్నాం. 16కి 12 అయితే కనుక సో మనకి 5కి ఎంత? అదే కదా అడిగిన క్వశ్చన్. సో సింపుల్ గా ఏం చేస్తారు? 5 ఇంటూ ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. 5 ఇంటూ 4/3. సో తీస్తే ఎంత వచ్చింది మనకి? 20/3 వచ్చింది. ఇంకా రెండోది అయితే అది కూడా అవసరం లేదు మనకి. సింపుల్ గా 11కి 22 అయితే ఒకదానికి 2 అవుద్ది. రెండోది ఎంత అంటే 12%. ఈ రెండింటిలో యాడ్ చేసేయండి. సో యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 56 చెప్పాను కదండి. దీన్ని 36/3 కింద రాసుకుంటే కనుక 56/3 డైరెక్ట్ తీసేసుకోండి. ఇంటూ రెండోది అయితే చేయట్లేదు కదండి, ఎందుకంటే 28% ఉంది కాబట్టి 28 తీసుకోండి. ఇంటూ 100 అంతే డైరెక్ట్ స్టెప్. సో దీంట్లో 2 టైమ్స్ 2/3 ఆన్సర్ ఎంత అంటే కనుక 66, 2/3%. అంత ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం ఎక్కడ కూడా 814 యూజ్ చేయలేదు. చాలా మంది ఏం చేస్తారంటే 814 యూజ్ చేసి సమ్ చేస్తున్నారు, అవసరం లేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ షర్ట్స్. అక్కడ ఆల్రెడీ బ్రాకెట్ లో మెన్షన్ చేశాడు లెనిన్ అండ్ కాటన్ బోత్ సోల్డ్ బై డి. సో ఇదండి అడిచింది 12%. ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ది నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్ సోల్డ్ బై బి అని అడిగాడు. ఇదండి మళ్ళీ అడిగిన క్వశ్చన్. సో ఆ రెండే కదండి అడిగింది, సారీ కాటన్ షర్ట్స్ తీసుకున్నట్టున్నా. ఏమడిగాడు? వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ది నెంబర్ ఆఫ్ లెనిన్ షర్ట్స్ స్టోర్ బిలో అని అడుగుతున్నాడు. ఈ సింపుల్ గా ఎంత సింపుల్ గా చేయొచ్చు అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ మోర్ దాన్ లెస్ అని ఇచ్చాడు కదండి. ఇది కూడా ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ % 3లో చెప్పాను చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే 12% వచ్చింది ఫస్ట్ దాంట్లో. ఓకేనా? రెండో దాంట్లో ఎంత వచ్చిందంటే కనుక ఈ రెండు యాడ్ చేస్తే 11, 11కి 22 అయితే ఒక్కోదానికి ఎంత వచ్చింది మనకి? 10 వస్తుంది. సో ఒక్కోదానికి 11కి 2 వచ్చింది కదండి. 5 ఇంటూ 2 ఎంత అంటే 10 వచ్చింది. కానీ మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందని అడుగుతున్నాడు అండి. అడిగిన క్వశ్చన్ ఏంటిది? పర్సంటేజ్ మోర్ దేనే కదా. సింపుల్ గా మీరు ఏం చేస్తారు? ఇక్కడ 12 ఉంది, అక్కడ 10 ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. 2 సో మోర్ దెన్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? లెస్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 100 ఇంటూ 100. ఆల్రెడీ మనకి 2/10 వాల్యూ తెలుసు. లేదా 0 క్యాన్సిల్ చేశారనుకోండి ఆన్సర్ ఎంత అంటే 20%.
ఇది మీరు ప్రాసెస్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇదే సమ్ ప్రాసెస్ లో చేయాలనుకోండి మొత్తం వాల్యూస్ అన్ని కనిపెట్టాలండి. అంత అవసరం లేకుండా సింపుల్. ఇప్పుడు ఇదే మీకు ప్రాసెస్ లో చేసి చూపిస్తాను చూడండి. ఇదే సమ్నే ఇక్కడ మనకి డీలో అడిగాడు కదండి. డీలో అయితే ఏ ప్రాబ్లం లేదు, మనకి 12% అని తీసుకుంటాం కదా. రెండోది అడిగాడు కదా, అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీని 840 ఇంటూ బి స్టోర్ ఎంత మనకి ఇక్కడ 22 ఇంటూ తర్వాత మనం అడిగింది లెన్ షర్ట్స్ కాబట్టి 5/11 అని తీసుకోవాలి. ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. అవన్నీ అవసరం లేకుండా సింపుల్ గా మీరు ఏం చేస్తారో ఇక్కడ చెప్పాను కదండి. 5, 6 కలపండి 11, 11కి 22% అన్నాడు. 11కి 22% అంటే ఒక్కోదానికి ఎంత అవుతుంది అంటే 2% అవుద్ది. ఒక్కోదానికి 2% అంటే మనకు కావాల్సింది ఇది కాబట్టి ఇది 10 అయింది. ఆల్రెడీ ఫస్ట్ ఎంత ఉంది మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది 12 ఉంది. దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే కనుక, అంటే ఈ క్వశ్చన్ అయితే సింపుల్ గా ఉంది కాబట్టి చేస్తాం, కానీ దీన్ని మీరు డైరెక్ట్ గా రేషియో చేసండి 6:5. సో మనం అడిగింది ఏంటి, క్వశ్చన్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి మోర్ దెన్ ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది బై 5. 1/5 వాల్యూ ఎంత 20%, అంతే అయిపోయింది అంతే. సో మీరు ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఫస్ట్ మీకు సెలక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ 4:1 అని ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కనుక ఈ 4 క్వశ్చన్లు చేయడానికి డిఏలో ఎంత టైం పడుతుందో ఒక సమ్ చేయడానికి అంతకన్నా ఎక్కువ టైం పట్టొచ్చు. అలాంటిదప్పుడు సమ్ని ఎలిమినేట్ చేసేది పర్లేదండి. అంతేగాని ఎక్కువ సమ్ చేద్దాం మాత్రం ట్రై చేయకండి. వస్తే వెళ్ళండి కూడా, ఎక్కువ టైం పడుతుంది మాత్రం స్కిప్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ మనకి చూడండి పర్సంటేజ్ సమ్స్ ఏమో 2 ఇచ్చాడు, మిగతా కూడా క్యాలిక్యులేషన్ బేస్డ్ ఏంటంటే మొత్తం 3 ఇస్తాడండి. ఇదే మాక్సిమం ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. సో మీరు నేర్చుకున్నప్పుడే 2 డయాగ్రామ్స్ అవన్నీ నేర్చుకోండి. అయితే సింపుల్ గా ఒక డయాగ్రామ్ నేర్చుకున్నారు అనుకోండి. మనం ఇవాళ క్లాస్ ఎక్కడ మొదలెట్టాం ఇది. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇక్కడ మొదలెట్టారు ఏది, ఒక పై చార్ట్ ఇచ్చాడు, తర్వాత ఏమో రెండోది రేషియోలు ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా మనం అసలు రేషియోలు కానీ ఇవి కానీ ఎక్కడ కూడా చేయలేదు. అన్ని కూడా ఏంటంటే డైరెక్ట్ గా చేస్తాం మనం. సో అందుకే మీరు ఏంటంటే కనుక ఇలాగే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఈ మొత్తం బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వడంతో స్ట్రాటజీ ఉంటుంది, అది చూడండి. తర్వాత ఓన్లీ క్వాంటిటీ ఎలా ప్రిపేర్ అవ్వడం స్ట్రాటజీ ఉంది, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వడంతో స్ట్రాటజీ ఉంది, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వడం స్ట్రాటజీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒకవేళ బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలంటే కనుక ఖచ్చితంగా స్పీడ్ మ్యాథ్స్ అని కానీ ఈ టెక్నిక్స్ అన్ని బాగా నేర్చుకోండి. ఓకే, ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్, అందుకే మీకు ప్రాసెస్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో కూడా ఏంటంటే కనుక మీరు యాడ్ అయితే కనుక దాంట్లో కొన్ని అప్డేట్స్ ఇస్తాడు. టెలిగ్రామ్ లో అయితే కనుక క్వశ్చన్ డైరెక్ట్ గా ఇస్తారు చూడండి. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా జాబ్ కనుక విత్ ఇన్ 1 year లో, అంటే అందరికి 1 year లో వస్తుందని కాదు కానీ మీ మిస్టేక్స్ ఏమున్నాయో రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మా కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక అవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొన్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.